అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఢిల్లీలో సారా దందా చేసి అడ్డంగా దొరికిపోయి తెలంగాణ మహిళల పట్ల యావత్ మంది దేశ ప్రజానికానికి ఉన్నటువంటి గౌరవాన్ని ఔన్నత్యాన్ని తగ్గించినటువంటి మహా గొప్ప మేధావి కల్వకుంట్ల కవిత గారు. ఎవరైనా కని విని ఎరగని రీతిలో అనేక కుంభకోణాల్లో మహిళలు మేబీ పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, లేదా అందులో వారి యొక్క పాత్ర ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ చరిత్ర గతిని, చరిత్ర గమనాన్ని తిరిగేసే విధంగా కల్వకుంట్ల కవిత గారు మరీ నీచంగా, మరీ ఇంత దిగజారి సారా దందాలో దొరికిపోయి ఇవాళ సిబిఐ చేత, ఈడీ చేత సమన్లు అందుకొని ఇంకా కూడా వారి యొక్క నాయన యొక్క పరపతితో ఇవాళ అరెస్టు కాకుండా చట్టాలను కూడా ధిక్కరించుకుంటూ కోర్టు యొక్క ఆధారాలను కూడా రాజ్యాంగ సంస్థలు ఇచ్చినటువంటి నోటీసులను కూడా పెడచెవిన పెడుతూ తప్పించుకు తిరుగుతున్నది. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ పెద్దలను నేను ఒక మాట అడగదలుచుకున్నా. నిజంగానే ఢిల్లీ లిక్కర్ కుంభకోణాల్లో కవిత గారిని దోషిగా తేల్చి నిజానిజాలు నిగ్గు తేల్చి వారిని అరెస్టు చేయాలనంటే మీరు తక్షణమే వారిని అరెస్టు చేయడానికి కావాల్సినటువంటి ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ఇప్పటికే మీ దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ వారిని అరెస్టు చేయకుండా ఎందుకు మీరు డైలీ సీరియల్ లాగా ఈ యొక్క కవిత వ్యవహారాన్ని ఇంకా సాగదీస్తున్నారో ఒక మాట చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే మీకు వారికి ఉన్నటువంటి స్నేహబంధంలో భాగంగా, మీకు వారికి ఉన్నటువంటి ఒప్పందంలో భాగంగానే కవిత గారిని మీరు రక్షిస్తున్నారా అని చెప్పి బీజేపీ పార్టీ పెద్దలు నేను అడుగుతా ఉన్నా. ఈడీ సమన్లు ఇచ్చింది ఇన్నిసార్లు, ఇవాళ తాజాగా నిన్న వారిని ఆ కుంభకోణంలో నిందితురాలుగా చేర్చడం జరిగింది. ఇన్ని రోజులు సాక్షిగా మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఈడీ నిన్న తాజాగా ఆమెను కూడా నిందితుల జాబితాలో చేర్చి మరి వారిని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి పని చేయబోతా ఉన్నది. ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, నిజంగానే ఈడీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నేను సందర్భంగా మీకు ఒక మాట తెలియజేసుకుంటున్నా. ఇది నేను అనొచ్చు అనరాదో నాకు తెలియదు, కానీ మీరు ఏమాత్రం చిత్తశుద్ధి ఈ సంస్థ పట్ల దేశ ప్రజానికానికి ఉన్నటువంటి మరి గౌరవాన్ని కానీ నమ్మకాన్ని కానీ ఈడీ అధికారులు నిలబెట్టుకోవాలనంటే 100% అందులో ఉన్నటువంటి నిజానిజాలను నిగ్గు తెలిసి కవిత గారిని బేషరతుగా అరెస్టు చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా కూడా మీరు సవాన్లు ఇచ్చుకుంటూ, ఇంకా కూడా నోటీసులు ఇచ్చుకుంటూ కాలయాపన చేసి ఏదో కవిత గారిని ఈ పార్లమెంటు ఎన్నికల్లో పావుగా వాడుకొని లబ్ధి పొందాలని చెప్పి చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దేశ ప్రజానికం కానీ తెలంగాణ రాష్ట్ర సమాజం కానీ మిమ్మల్ని నమ్మబోదనే మాట నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఇవాళ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారిని అక్రమంగా అరెస్టు చేసిండ్రా, సక్రమంగా అరెస్టు చేసిండ్రా అది మీకు తెలుసు. మొత్తానికైతే అరెస్టు చేసి వారు ఇప్పటికి కూడా మేబీ జైల్లో ఉన్నట్టుంది. మరి కవిత గారు కూడా ఆ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిండ్రు, ఆ కుంభకోణంలో కవిత గారు ఉన్నారని చెప్పి మీకు తెలిసినప్పటికీ, తనకి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా కవిత గారిని ఇన్ని రోజులు మరి ఎందుకు మీరు రక్షించిండ్రు? పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు మీరు డ్రామాకు తెరలేపి కవిత గారి యొక్క మరి ఢిల్లీ లిక్కర్ కుంభకోణాన్ని తెరలేపి ఇవాళ రాజకీయంగా పావులు కలుపుతున్నారో, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం వాడుకుంటున్నారో ఒకసారి మీరు చెప్పండి. యావత్తు దేశ ప్రజానికం కానీ రాష్ట్ర సమాజం కానీ ఈ వ్యవహారాన్ని అంతా చూసింది. వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నటువంటి జగన్నాటకంలో భాగమే ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అని చెప్పి తెలంగాణ ప్రజానికానికి ఇప్పటికే అర్థమైంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని చేసినా, కవిత గారిని అరెస్టు చేసినా బీజేపీ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ రాష్ట్ర ప్రజానికం నమ్మరు. కవిత గారిని అరెస్టు చేయకపోయినా కానీ బీజేపీ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ నమ్మేటువంటి పరిస్థితి కానీ ఆస్కారం కానీ అవకాశం కానీ ఇలా తెలంగాణ సమాజంలో లేదనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూనే ఇవాళ రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి, రాజ్యాంగ హోదాను కలిగినటువంటి అత్యున్నత స్థాయి రాజ్యాంగ సంస్థలైనటువంటి ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఐటీ కావచ్చు, వీళ్ళు ఎందుకు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఈ సంస్థలు ఇవాళ కీలుబొమ్మలుగా మారినాయి, పెంపుడు కుక్క లెక్క మారినాయో ఈ సందర్భంగా దేశ ప్రజానికం మొత్తం ఆలోచన చేయండి అనే మాట నేను తెలియజేస్తా ఉన్నా. బీజేపీ పార్టీకి అవసరం వచ్చినప్పుడు రాజకీయంగా ఏ విధంగానైతే ప్రయోజనం చేకూరుతుందో అప్పుడు మాత్రమే ఈడీని కానీ సిబిఐని కానీ ఐటీని కానీ
ఇవాళ దేశ ప్రధానమంత్రి బీజేపీ పార్టీలోని పెద్దలు పెంపుడు కుక్కల లెక్క ఇవాళ ప్రతిపక్ష పార్టీల నాయకుల యొక్క ఇళ్ల మీదకి ఉసిరుపుతారు, వారి మీదకి ఎగబెట్టిపిస్తారు. అంటే తద్వారా వారిని భయాందోళనకు లోను చేసి ఎన్డీలో మరి భాగస్వామ్యం కావాలని చెప్పి రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే ఈ రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలను వీళ్ళు వాడుకుంటున్నారు. అందులో భాగంగానే ఇన్ని రోజులు కవిత గారిని రక్షించి ఎన్నికల ముంగట ఇవాళ రాజకీయంగా లబ్ధి పొంది ఈ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సీట్లు గెలుచుకోవాలన్నటువంటి ఒక చీకటి కోణంలో భాగంగానే ఇన్ని రోజులకు మరి కవిత గారిని దోషిగా తేల్చడం జరిగింది. అంటే ప్రజలారా ఆలోచన చేయండి, ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరు నిజాల కోసం కొట్లాడుతున్నారు, ప్రజల యొక్క సమస్యల మీద పనిచేస్తున్నారు, ఒకసారి మీరు ఆలోచన చేసి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇవి రెండు ఒకటే కాబట్టి ఈ రెండు పరస్పరం దాడులు చేసుకున్నా, పరస్పరం మాట్లాడుకున్నా, లేదా ఈ పార్టీ నాయకులు ఆ పార్టీ నాయకులను దూషించినా, ఆ పార్టీ నాయకులు ఈ పార్టీ నాయకులను దూషించినా, లేకపోతే వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి తన్నుకున్నా, బట్టలు చింపుకున్నా మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. వీళ్ళంతా ఒకటే. మళ్ళొకసారి చెప్తున్నాం, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కవల పిల్లలు లాంటివి, ఒక చెట్టు కొమ్మలు లాంటివి, ఒకే గూటి పక్షులు లాంటివి అనే మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ యుద్ధంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక పక్షాన ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక పక్షాన ఉంది. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిపించినరో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 15 మంది ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు గెలిపిస్తారనే మాటను ఇలా ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.